ఇక వివరాలకు వెళ్తే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి మట్టికి గౌరవం, గాలికి పౌరుషం, మనుషుల్లో పోరాట పటిమ ఉంది అని అన్నారు. చరిత్రలో పౌరుషం గురించి ప్రస్తావించాలంటే రామ్జీ గోండు, కొమరం భీం గురించి ప్రస్తావించాల్సిందే అని చెప్పారు. ఇంద్రవెల్లి అమరుల స్తూపం సాక్షిగా ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటామని మాట ఇచ్చాం. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం నుండే ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వేదికపై నుండి కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఈ అడవి బిడ్డల గురించి, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల గురించి ఆలోచించారా? ఆ కుటుంబాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఏనాడైనా మంత్రివర్గంలో చర్చించారా? కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంసం రాష్ట్రంగా మార్చారు. మిషన్ భగీరథ పేరుతో 40 లక్షల కోట్లు దోచుకున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో షేపింగ్ ది డెవలప్డ్ భారత్ ఇన్సైట్ ఫర్ 2047 అనే అంశంపై ABRSM ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు రామ్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి, నాగరికతల స్ఫూర్తితో 2047 నాటికి భవిష్యత్ భారత్ కోసం మనల్ని మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సును నిర్వహించిన ABRSMను రామ్ మాధవ్ అభినందించారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ వాతావరణంలో భారతదేశం యొక్క ప్రభావవంతమైన పాత్రను ఆయన వివరించారు. ABRSMను అఖిల భారత సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శి గుత్తా లక్ష్మణ్ జీ మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల ఆవశ్యకతను వివరించారు. విధానపరమైన అంశాలను ప్రభావితం చేయడంలో ఈ మేధావుల సంఘం అనివార్యమైన పాత్ర పోషిస్తుందని, తద్వారా ప్రపంచ వేదికపై భారత్ పునరుజ్జీవనాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు. We are on the cusp of a major transformation today. Take great pride in our past, in our history, in our achievements, in our successes, in our failures. Learn lessons from them. But remember, the direction should be forward-looking. Ayodhya, linguistically speaking, is Ayudha, non-war. Lanka was about war, but Ayodhya was about peace. Whatever conflict happened, whatever struggles happened, whatever battles we witnessed in last hundreds of years, were for building Ayodhya, meaning a place where war has no place. Yuddha Rahita Bhumi Ayodhya. From there, the march should be towards Ram Rajya. We are on that cusp today. We are on the phase of that transformation today. That is why I said I wanted to congratulate and compliment the organizers of this event for taking up that kind of a futuristic topic. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా సమావేశంలో చర్చించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అని అన్నారు. ఎన్నికల రూట్ మ్యాప్ చేపట్టాం, పార్లమెంటు స్థాయిలో ప్రవాస్ ఉండనుంది, దీనికి కేంద్ర నాయకులు హాజరవుతారు అని డీకే అరుణ చెప్పారు. పల్లెకు పోదాం బస్తీకి అనే కార్యక్రమం ఫిబ్రవరి 5 నుండి 8 వరకు ఉంటుంది. బస్సు యాత్ర చేయాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు తెలిపారు. మహిళలకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించి మహిళా సంఘాలను జాగృతం చేసేందుకు క్షేత్రస్థాయిలో మీటింగ్స్ పెడతామని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభలో 2029లో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం రాబోతుంది. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కేంద్ర లబ్ధిదారుల్ని కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమం, పార్లమెంటు ఎన్నికల కోసం పార్లమెంటు స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో కార్యాలయాల ఏర్పాటు చేస్తామని డీకే అరుణ తెలిపారు. గతిలేని పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేసిన రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడం కోసమే 6 గ్యారంటీలు, మేనిఫెస్టో, ఇంకా చాలా హామీలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్కి తెలుసు.
కాంగ్రెస్ అప్పులు ఉన్నాయని చెబుతుంది, కేవలం సానుభూతి కొరకే అని అన్నారు. హైదరాబాద్లో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ దాడులు జరిగాయి. హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేశారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠా నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్ని స్వాధీనం చేసుకున్నారు. సికిరా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంకులు సోదాలు చేపట్టారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరేజ్ క్లినిక్, G7 ఎనర్జీ, QPS బయో సర్వీసెస్లో తనిఖీలు చేశారు. శిల్పా మెడికల్, జెనిరైస్ క్లినిక్, విమ్టా ల్యాబ్లలో డ్రగ్ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క తదితరులతో కలిసి నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో తలపై కండువా చుట్టుకొని దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, ప్రేమ్ సాగర్లు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. మరో 2 గ్యారంటీ పథకాల త్వరలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు చేస్తామని ప్రకటించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని అతి త్వరలో అమలు చేస్తామన్నారు. ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదేవిధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభ నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటారని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే, వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు. అది జరిగింది తప్పు. తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం. ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల కుటుంబాలకు ఇచ్చి ఇవాళ నాడు అమరులైన కుటుంబాలను ఇవాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా, చరిత్రలో జరిగిన తప్పిదాలను, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సరిదిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ నేతల నుంచే కాకుండా ఉన్నతాధికారుల నుంచి కూడా గాంధీ భవన్కు దరఖాస్తులు అందుతున్నాయి. ఇందులో భాగంగా ఇండియా రెవెన్యూ సర్వీసెస్ అధికారి ప్రకాష్ రాథోడ్ ఆదిలాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వాస్తవ్యుడు కావడం, గతంలో తన ఉద్యోగ జీవితాన్ని ఆదిలాబాద్ జిల్లా ITDA నుండి మొదలుపెట్టారు. IRS అధికారిగా ఎదగడం తనకు అనుకూలమైన అంశంగా ఆయన చెప్తున్నారు. వివిధ హోదాల్లో జిల్లా ప్రజలకు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారని, పార్టీ తనకు టికెట్ కేటాయిస్తే ప్రజల మద్దతు భారీగా లభించి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 95లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న స్థాయి స్టెనోగ్రాఫర్గా జాయిన్ అయ్యాను. అంచెలుగా ఎప్పుడు ఈరోజు IRSగా వచ్చాము. ఆర్థిక అభివృద్ధి కానీ, ఎకనామీ మీద, గిరిజన అభివృద్ధి కానీ, ఇతర సమాజం మీద, సమాజం యొక్క ఇవాళ నడుస్తున్న ఇబ్బందులు కావచ్చు, గ్రౌండ్ రియాలిటీస్ కావచ్చు, దాని గురించి, ఆ పథకాల గురించి ఎలా పేదవాళ్ళని హెల్ప్ చేయొచ్చని ఉంది. ఈరోజు 53 సంవత్సరాలు వచ్చాం. ఈ ఒక అనుభవం నా కుటుంబానికి, నా వరకే కాకుండా ఈ సమాజానికి అందించాలంటే ఖచ్చితంగా రాజకీయంగా, రాజ్యాధికారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాధికారం ప్రకారంగా ఈ సమాజానికి మేలు చేయడానికి రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు కొన్ని విధులు రావడం, దానిలో నేను ఇంత పెద్ద అధికారం కావడం కాబట్టి ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ, సోనియా అమ్మ కానీ, రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారు, వీళ్ళందరికన్నా పెద్దలు నాకు కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను వచ్చే
తరానికి ఏదైనా పని చేద్దాము, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క క్రమశిక్షణ కట్టుబడుతూ ముందుకు సాగుతామని చెప్పి ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మల్లారెడ్డి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడమే అని మల్లారెడ్డి మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకుంటానని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండల స్థాయి, గ్రామ స్థాయి, మున్సిపాలిటీ స్థాయి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే, మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్కు బయలుదేరినారు. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినాను. నాకు 71 సంవత్సరాలు, నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతుడికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీసుకోవాలని. నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా. మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు. ఈ తర్వాత నా కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, అక్కలు కానీ, బావలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ అంతా ఈ తర్వాత మీరే మీరే మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడలు. మీరే నా బిడ్డలు. మీకోసమే సేవ చేస్తాను. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, భానుప్రసాద్ రావు, ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేష్ రెడ్డి, నల్గొండ జిల్లా ముఖ్య నేతలు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు 3వ రోజు విచారించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా ఏసీబీ విప్పుతుంది. అయితే ఈ నెల 7 వరకు శివబాలకృష్ణకు విచారణ కొనసాగనుంది. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లు గుర్తించారు. శివబాలకృష్ణ బినామీలకు 2 నెలల క్రితం హిండో సిటీ కార్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఏసీబీ లోతుగా విచారిస్తుంది. వాస్తవానికి కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ సహకరించలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను శివబాలకృష్ణ ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించింది ఏసీబీ. దీంతో 2వ రోజు శివబాలకృష్ణ నోరు విప్పాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్దిగా సమాధానాలు చెబుతున్నాడు. శివబాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి ఆరా తీస్తుంది ఏసీబీ. 2 ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తారు. మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో ప్రజల పౌర సమస్యలు సత్వర పరిష్కారాల ప్రయత్నంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ్ రవీంద్రారెడ్డి కాలనీలను సందర్శించారు. ప్రజలు కాలనీలో జీహెచ్ఎంసీ పనులను బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీకి సంబంధించిన ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని అభ్యర్థించారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి, విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించిన వాటిని కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కొత్తకాపు అరుణ రవీంద్రారెడ్డి అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని కాలనీ వాసులు కార్పొరేటర్ కొత్తకాపు అరుణ తెలిపారు. మేడ్చల్ జిల్లా సామిరిపేట మండలంలోని తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద తొందూరి హోటళ్ల నుండి వస్తున్న మురుగునీరు ఏరులై పారుతున్న అధికారులు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్
కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఎంతో మంది కలెక్టరేట్ కార్యాలయానికి వస్తూ పోతూ ఉంటారు. తమ వ్యాపారం కోసం హోటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఎవరి ముడుపులో వారికి ముడుతున్నాయేమో అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కేంద్రంలో అనుమతి లేకుండా అక్రమంగా బోర్లు వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరు వేస్తున్న సమయంలో వచ్చే శబ్దంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కీసర మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి షామీర్పేట వెళ్లే దారిలో అనుమతులు లేకుండా బోర్ వేయడంతో దాని నుంచి వచ్చి దుమ్ము వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. వాల్టా చట్టాన్ని సైతం పక్కన పెట్టి బోర్లను ఇష్టారాజ్యంగా వేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు వాపోయారు. అధికారులు నిర్లక్ష్యం వైఖరి దీనికి కారణమన్నారు. స్థానికుల సమస్యలపై మీడియా ప్రశ్నించగా బోరు యాజమాని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు బోర్ల ఏర్పాటును కట్టడి చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములు హైకోర్టు నిర్మాణానికి అప్పగించొద్దంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ ఉద్యాన వ్యవసాయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు వర్సిటీ ముందు 25వ రోజు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు పరీక్షకు వెళ్తుండగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. జీవో 55 రద్దు చేసేంత వరకు వర్సిటీలో పరీక్షలు జరపవద్దని ఆందోళన చేస్తున్న విద్యార్థులు హెచ్చరించారు. పరీక్షలు జరపొద్దంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేశారు. ప్రొఫెసర్లను బయటకు పంపించిన విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇది ఇక్కడ ఈ యూనివర్సిటీలో విద్యార్థులు చేసిన పోరాటం కాదన్నా, ఇది యావత్ తెలంగాణ రైతాంగం పోరాటం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఉన్నదే రైతాంగం కోసము, రైతుల కోసం, రైతులకు సేవలు అందించడం కోసము. ఇవాళ విద్యార్థులతో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. రేపటి నాడున మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే అదే విధంగా మా డిమాండ్స్ ఏవైతే మేము ముందుగానే మెన్షన్ చేశామో ఆ డిమాండ్స్ ఏంటంటే యూనివర్సిటీ భూములలో ఉన్న 2014 మా పేరెంటల్ యూనివర్సిటీ యాంగ్రూ నుంచి మాకు ఎంతైతే అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కేటాయించారో ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇప్పటికి మాకు అవే ఉండాలి. మిగతా ఏమైనా కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తారా, లేదంటే వాటి యూనివర్సిటీ పేరు మీద మారుస్తారా? మార్చి మాకు మా యూనివర్సిటీని కాపాడండి. దయచేసి జియో 51 వెంటనే వెనక్కి తీసుకొని రైతాంగానికి రైతును రాజుగా మారుస్తున్న ప్రభుత్వము రైతును రాజుగా మార్చే క్రమంలోనే ఉండాలి కానీ వ్యవసాయ పరిస్థితులను ఆపడానికి ఎందుకు అడ్డుకుంటుంది? దయచేసి యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కట్టడం కానీ ఎన్ని కట్టడాలు కట్టినా కూడా వాటన్నిటిని తొలగించి 50 పైన ఇవ్వలేదు. విద్యార్థుల వ్యతిరేకంగా మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడు చేయలేదు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా చేస్తున్న ఒక అపవాదంతోనే కొంతమంది ఒక ప్రాపగండతోనే ప్రభుత్వం మేము తీసుకోవడం చాలా క్లియర్ గా చెప్పింది. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం బుల్లో చేసే విధంగా విద్యార్థుల నిర్ణయాలకు వ్యతిరేకంగా, పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ భూములను తీసుకోవడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. 2020 పక్కన ఎవరైనా బడాబాబుల భూములు ఉన్నాయని ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని మన జియో 55 పేరు మీద ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి. పరిశ్రమలకు, పరిశోధనలకు పరికరాలు సమర్పించిన ప్రభుత్వమే ఇలా విశ్వవిద్యాలయాల భూములను అమ్ముకుంటుంటే విద్యార్థి లోకం ఎట్టుకోవాలి. రైతులందరూ మన విద్యార్థులకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. జియో 55 వెంటనే ఫార్మింగ్ కమ్యూనిటీకి రైతులకు సేవలు అందిస్తున్నాం. ఎప్పటి నుంచో ఉన్న ఏకైక యూనివర్సిటీ తెలంగాణ మొత్తంలో. అంటే ఇప్పుడు మా యూనివర్సిటీ చుట్టూ అక్రమ కట్టడాలు కట్టి మా అస్తిత్వం తీసేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ఎవరైతే తెచ్చిరో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకు పెద్దపీట వేసి మా చదువుని కూడా నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది. మాకు అస్తిత్వం మా యూనివర్సిటీ. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో దారుణం జరిగింది. ప్రియుని మోజులో పడి తన భర్తనే హతమార్చిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. భార్య కావ్య ప్రియుడి ప్రణయ్తో కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు వివరాల్లో తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అన్నారు. జవహర్ నగర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కంప్లైనెంట్ పూసా సత్యనారాయణ మనము కాపురా మండల రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్. ఆయన డ్యూటీల్లో పోతున్నప్పుడు వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మగ వ్యక్తి కాలిపోయి డెడ్ బాడీగా ఉన్నది. వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తులేని వ్యక్తులు ఇక్కడ కాల్చి చంపివేసి ఉన్నట్లుగా తెలుస్తున్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాని మీద మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం, జవహర్ నగర్ పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. తర్వాత దానిలో మాకు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఏమి లేవు. దాన్ని
ఫింగర్ ప్రింట్స్ మా యొక్క టెక్నాలజీ కొత్త టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో నిందితుల్ని మేము ట్రేస్ చేయడం జరిగినది. మా యొక్క డీసీపీ మేడం మరియు మన డీసీపీ ఎస్ఓటి మల్కాజ్గిరి సారు మరియు ఎస్ఓటి టీం, ఐటీ సెల్, మా ఏసీపీ సారు అందరూ కూడా మా జవహర్ నగర్ పోలీస్ అందరం కూడా మా సుధీర్ బాబు కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళని వెంటనే ట్రేస్ చేయడం, ఎలాంటి ఆనవాళ్ళు లేనటువంటిది దీని మీద ఒక దాదాపు 10-15 టీంలు ఏర్పాటు చేసి క్రూజ్ టీం కానీ అన్ని కానీ అత్యంత టెక్నాలజీని ఉపయోగించి జరిగినది. రేపు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్, అంటే ఎలాంటి ఆధారాలు లేవు కదా. దీంట్లో మనము ఇంపార్టెంట్ చాలా ఫోన్పే, జీపే, తర్వాత టెక్నాలజీ, వీళ్ళ కాళ్ళాట ఇవన్నిటిని కూడా మనము క్రోడీకరించడం జరిగినది. ఎంత డబ్బులు ఎక్కడ పంపించినారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడెక్కడ వీళ్ళ టోల్ గేట్ ఉన్నది, సీసీ ఫుటేజ్ ఎక్కడ పోయినారు, తర్వాత మేము సీజర్ చేయడం వెపన్స్ని, తర్వాత పెట్రోల్ బాటిల్ని సీజర్ చేయడము, ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగినది. దీన్ని మంచిగా చాలా ఎవిడెన్స్ ఉంది దీంట్లో, టెక్నాలజీ పరంగా కానీ అన్ని పరంగా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మంచిగా ఉన్నది. ఇప్పుడు మేము ఇందులో ప్రణయ్, నగేష్, రోహిత్ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగినది. ఆమెను